కాసలవాడ వెంకటరమణ గోవింద. గట్టిగా చెప్పాలి, ఇంతేనా? ద్వారకా తిరుమలకి వినబడాలి, తిరుమల తిరుపతికి వినబడాలి. గోవింద ద్వారకా తిరుమలేశ గోవింద, వెంకటరమణ గోవింద, వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, అడుగడుగు దండాలవాడ వెంకటరమణ గోవింద. గట్టిగా గోవింద. లక్ష్మీరమణ గోవింద, రమారమణ గోవింద. సాక్షాత్తు ద్వారకా తిరుమల క్షేత్రం నుంచే వచ్చారు స్వామివారు కూడా. అక్కడి నుంచి మనల్ని ఆశీర్వదించడానికి వేయించేశారమ్మా. ఆ పండితులు కూడా ద్వారకా తిరుమల నుంచి మనకి వచ్చి కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు. ప్రశాంతంగా భక్తి చిత్తంతో ఆ కార్యక్రమాన్ని తిలకిస్తూ ఉండండి. వెంకటేశ్వర స్వామిని అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉండండి. मोक्षदक्षं सुभिक्षं गंगांगं दिव्यलिंगं गजमुखविनुतं सान्नपूर्णा समक्षं वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुकान्तं विश्वेशं चित्प्रकाशं श्रितजनवरदं काशीनाथं नमामि. मोक्षदक्षं सुभिक्षं गंगांगं दिव्यलिंगं गजमुखविनुतं सान्नपूर्णा समक्षं वेदार्थं व्यासपीठं. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు. వారికి మీ కరతాళ ధ్వనులతో గట్టిగా మీ కరతాళ ధ్వనులే మంగళాశాసనాలై పలకాలి. గట్టిగా मोक्षदक्षं सुभिक्षं गंगांगं दिव्यलिंगं गजमुखविनुतं सान्नपूर्णा समक्षं वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुकान्तं विश्वेशं चित्प्रकाशं श्रितजनवरदं काशीनाथं नमामि. केशवाय नमः श्री श्रीनिवासं श्री वेंकटनिवासाय. माधवाय नमः श्री श्रीनिवासं श्री विष्णवे नमः श्री श्रीनिवासं. रामाय नमः श्री श्रीनिवासं. कृष्णाय नमः श्री श्रीनिवासं. पद्मनाभाय नमः श्री श्रीनिवासं. वेंकटाय नमः श्री श्रीनिवासं. दामोदराय नमः श्री श्रीनिवासं. గోవింద. श्रीहरये नमः श्री श्रीनिवासं. గోవింద. ద్వారకా తిరుమలేశ గోవింద, వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారి కళ్యాణంలో పట్టు వస్త్రములు సమర్పించడం జరిగింది. అందరూ గట్టిగా గోవింద చెప్పండి. గోవింద 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 గోవింద. ప్రధినో దేవ సోమ యువం వస్త్రాన్ని పేవసావసాధేవో రక్షిద్రామంతవో హసర్గాః అవాధర్మదాన విశ్వర్తేన మిత్రావరుణాసచేధే అభివస్త్రాసవసనాన్యర్షాభిధనోజగా పూజమానాః అభిచంద్రావర్తవేన హృణ్యాభ్యశ్వాన్ రధినో దేవ సోమ యువం వస్త్రాన్ని పేవసావసాధేవో రక్షిద్రామంతవో హసర్గాః అవాతిరతమనృతాని విశ్వర్తేన మిత్రావరుణాసచేధే
లక్ష్మీరమణ గోవింద లోకేశ శృతిజోర సోమకారో మత్స్యావతారో హరి శ్రీమాన్ స్వామివారి సుముహూర్తం జరుగుతోంది. జీలకర్ర బెల్లాన్ని దర్శించి నమస్కారం చేయండి అమ్మా అందరూ కూడా. సప్తద్వే భగులాగ్రేంద్రదే స్తోమాభిశంకరాంత భూభారాళీడమణేంద్ర మందరధర మందారమాల అంచిత భావజ్ఞో భగలదూర్మావతారో హరి శ్రీమాన్ సప్తగిరేశ్వర కరుణయ దజాచ్చదా మంగళం. రాజా గట్టిగా చేతుల పైకెత్తి గట్టి మేళం వాయించినట్టుగా కరతాళ ధ్వనులు చేస్తూ సుముహూర్తం జరపాలమ్మా మనం అందరం. ధ్రువంతే రాజా వరుణ ధ్రువంతే బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయత. గోవింద గోవింద. సుముహూర్తమస్తో ప్రతిష్ఠితమస్తో ద్వారకా తిరుమలేశ గోవింద. సుముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. లోక కళ్యాణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. సుముహూర్తం తదుపరి కన్యాదానం జరుగుతోందమ్మా. ద్వారకా తిరుమలేశ్వరి కళ్యాణం వైకుంఠ చతుర్దశి వేళ మనం తిలకిస్తూ ఉన్నాం పరమ భక్తితో. ధర్మకామార్థసిద్ధయేత సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ చ. కన్యాం సానతో భూయాత్ తద్వారం మోక్షమాప్నుయాత్. కన్యే మమాగ్రతో భూయాత్. కన్యే మే దేవి పార్శ్వయో. కన్యే మే సర్వతో భూయాత్. కన్యాం విభూషితాం సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. భారద్వాజాంగీరథ బృహస్పత్యత్రయోజనేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ ఆదిపురుషాయ కారణకారణాయ లోకజనకాయ శ్రీ వెంకటేశ్వర స్వామి ధర్మదేవరాయ చతుస్సాగర పర్యంత గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. భార్గవచ్యమన ఆప్నుమౌరవజామనగ్ని పంచారుణేయ ప్రవరాన్విత భార్గవద గోత్రోద్భవాం మూల ప్రకూణాంని కన్యాం సుతస్య భావత్సారణైత్రవత్రయాన్విత సత్యపద గోత్రోద్భవాం శ్రీమంగానాంని కన్యాం. కన్యాదానం జరిగిందమ్మా. ఒక్కసారి గట్టిగా గోవింద చెప్పండి. ద్వారకా తిరుమలేశ గోవింద. లక్ష్మీరమణ గోవింద గోవింద గోవింద. గోవింద. మాంగళ్య పూజ జరుగుతోంది. ఆ దేవేరుల కంఠంలో ఆ వెంకటేశ్వర స్వామి మాంగళ్య ధారణ చేయబోతూ ఉన్నాడు. కనులారా తిలకించండి. పరమ పుణ్యాన్ని పొందండి అమ్మ అందరూ కూడా. ఆ మాంగళ్యాన్ని దర్శనం చేయండి. రెండు చేతులతో కళ్ళకద్దుకోండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఓం గట్టిగా చేతుల పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ ఉండండి. ఓం మాంగళ్యం దంతునానేన లోకరక్షణ హేతునా కంఠే వద్దామి శివగే దేవ శరదాం శతం. మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం గట్టిగా ఓం మాంగళ్యం దంతునానేన లోకరక్షణ హేతునా కంఠే వద్దామి శివగే దేవ శరదాం శతం. మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ముహూర్తకాలే స్వామివారి యజ్ఞోపవీత ధారణ జరుగుతోంది. అందరూ కూడా యజ్ఞోపవీతాన్ని దర్శనం చేసి నమస్కారం చేయండి. అందరూ కూడా స్వామివారి కళ్యాణంలో యజ్ఞోపవీత ధారణ గట్టిగా మేళం చేస్తూ యజ్ఞోపవీతాన్ని సమర్పణ చేయండి కరతాళ ధ్వనులతో. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్ ఆయుష్యమక్రియం మృతమం చ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజః. యజ్ఞోపవేత తలంబ్రాలు అక్షతారోపణ జరుగుతోందమ్మా. తలంబ్రాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ తిలకించండి.
बोध प्रबोधानन्दः मुष्टयार्निहितः समः गुरुत्वेवनामस्य रुप्याणि दक्षिणानां प्रतिग्रहे सच्चित्तमगोदो वाचः सत्यमशेमहे పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు ద్వారకా తిరుమలేశ గోవింద గోవింద పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు జవరాలే పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు మంగళాధాయ వెంకటేశాయ మంగళ మంగళాశాసన మరేర్మదాచార్య పురోగమనే సద్వర్ధాయ ద్వారకా తిరుమల వాస గోవింద గోవింద అందరం ముక్త కంఠంతో ద్వారకా తిరుమల వాస గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద వత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోరా పశుపాలక హరి పాప విమోచన దుష్ట సంహార దురిత విమోచన కష్ట నివారక శిష్ట పరిపాలక వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనప్రియ గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్దన పక్షివాహన పాండవ ప్రియ హరి
మత్స్యకూర్మ వరాహమూర్తి శ్రీ నరసింహ వామన భృగురామ బలరామానుజ. ఆయన పరిపాలనా దక్షత అద్వితీయం. ఆయన ఆలోచన విధానం అనితర సాధ్యం. విభిన్న కార్యక్రమాలతో పరిపాలనా విధానంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆధునికత వైపు అడుగులు వేయిస్తున్న దార్శనికుడు. పరిపాలనా రంగానికి హైటెక్ సొబగులద్ది పాలనలో వేగం పెంచి అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి దిశగా పరుగులు తీయిస్తున్న నవయుగ పరిపాలనా దక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇటీవల జరిగిన గోదావరి కృష్ణవేణి నదీమతలుల పుష్కరాలను నభూతో నభవిష్యతి అన్న రీతిలో నిర్వహించి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఆధ్యాత్మిక ప్రవాహంలో ముంచెత్తిన అధునాతన అమరావతి పురాధీశుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అకుంఠిత దీక్షతో గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేసి 1000 ఎకరాలను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేయటం ఎంతో ఆనందదాయకం. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు ఎన్టీవీ అధినేత చౌదరి గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందనలు, శుభాభినందనలు. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తా ఉంటే మనం హైదరాబాద్ నడిబడున్నామా లేకపోతే మనం వైకుంఠం అనుకుంటున్నాం. వైకుంఠం ఎట్లుంటుందో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వైకుంఠ అనుభూతి వస్తూ ఉంది. అడుగడుగున భక్తి, అడుగడుగున ఒక ప్రశాంతమైన వాతావరణం. ఈ వాతావరణం చూస్తే ఒక అరుదైన అనుభవం, ఇక్కడ భక్తులను చూస్తే ఒక అరుదైన శక్తి కూడా. ఎక్కడైతే ఒక మంచి కోసం ఒక ప్రయత్నం జరుగుతుందో అక్కడంతా కూడా దేవతలు ఉంటారు. దేవతలు ఎక్కడుంటారో అన్నీ కూడా శుభ శకునాలే తప్ప వేరే ఉండే అవకాశమే లేదు. అలాంటి ఒక మహత్తరమైన శక్తి కోసం ఇక్కడ ఒక యజ్ఞాన్ని ప్రారంభించిన చౌదరి గారిని మనస్ఫూర్తిగా మనందరి తరపున గట్టిగా అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు చూస్తే కోటి దీపోత్సవం ఒకరోజు 2 రోజులు కాదు, 15 రోజులు, దినానికి 4 గంటలు. నేను వచ్చినప్పుడు చూస్తున్నాం ఎంత భక్తి ఉందంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక భక్తి, ఒక ఆరాధన, ఒక పవిత్రమైన భావంతో, పవిత్రమైన మనసుతో మీరందరూ ఇక్కడికి వచ్చారు. అలాంటి దీపోత్సవం నేను చూసినంత వరకు నా రాజకీయ చరిత్రలో కాదు, నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం నేను చూసింది ఇది మొదటిసారి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఒక్కొక్కసారి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళితే 16 గంటలు, 20 గంటలు, 25 గంటలు దేవుని దర్శనం కోసం క్యూలో నిలబడుకుంటాం. అదే మరి ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరిని చూశాను. ఒక క్రమశిక్షణ మీలోనే, ఎవరు రెగ్యులేట్ చేయడం లేదు. ఎంతమంది మనుషులుంటే ఏ రాజకీయ మీటింగ్ అయితే మీ అందరి ఎంతమంది ఉన్నారో అంతమంది పోలీసులు ఉంటారు. అలాంటిది ఇక్కడ ఎవ్వరూ లేకుండా వాలంటీర్స్తో మీరు ఇంత క్రమశిక్షణగా ఉన్నారంటే అది చౌదరి గారు నిర్వహించినటువంటి నిర్వహణ విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన మామూలుగా ఎన్టీవీ ఉంది, వనితా టీవీ తీసుకొచ్చారు, భక్తి టీవీ తీసుకొచ్చారు. ప్రజల్లో ఈరోజు ఆధునిక ప్రపంచంలో ముందుకు పోతున్నాం. టెక్నాలజీలో పరిగెత్తి కాంపిటీషన్లో పోటీ పడుతున్నాం. అలాంటి సమయంలో యాంత్రీకరణ, ఆధునీకరణ, ప్రపంచీకరణలో
అంతకంటే సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మానసిక ఆందోళన వస్తుంది. అలాంటి మానసిక ఆందోళన పోయి ఒక ప్రశాంతమైన వాతావరణం కావాలంటే, మనసుకు ఆహ్లాదం కావాలంటే ఇలాంటి భక్తి తప్ప ఇంకోటి ఉండదు. అలాంటి భక్తిని ప్రేరేపించడం, ప్రోత్సహించిన చౌదరి గారిని భక్తి టీవీలో మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క ఇంటిలో తెల్లవారితో భక్తి టీవీ పెట్టిన వాళ్ళు ఉండరు, దేవుణ్ణి దర్శనం చేసుకొని ఉండరు. ఒక్కొక్కసారి దేవుని దగ్గరికి పోలేం కానీ దేవుణ్ణి అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ టీవీ ద్వారా లైవ్లో చూపించే కార్యక్రమం బ్రహ్మాండమైన కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీనివల్ల మనం చరిత్రలో చూసాం. గ్రామాల్లో కూడా మనం చిన్నప్పుడు చూస్తే పూజలు చేసేవాళ్ళం, భజనలు చేసేవాళ్ళం. మన శారీరక కష్టం పడిన, మానసిక ఆందోళన ఒక అర్ధ గంట గంట భజనలు చేసిన, పూజలు చేసిన దానివల్ల మనస్థిమితం వచ్చేది, అనుకున్నది సాధించడానికి మళ్ళా శక్తి వచ్చేది, దేవుని ఆశీస్సులు వచ్చేటివి. అలాంటి కార్యక్రమానికే శ్రీకారం చుట్టారు. ఇది ఒకప్పుడు రాజులు చేసేవాళ్ళు యజ్ఞాలు. ఇప్పుడు రాజులు కాకుండా ఒక స్వచ్ఛందంగా చౌదరి గారి కార్యక్రమం చేపట్టారంటే, ఇంత క్రమశిక్షణతో చేస్తున్నారంటే ఇది దైవ కార్యక్రమం, ప్రజాహితం కోసం చేసే కార్యక్రమం. దీనికి ఒక్కొక్కసారి ఆ వ్యక్తుల్లో కూడా ఒక మానసిక ధైర్యం కూడా ఉండాలి, ఒక పవిత్రమైన భావం కూడా ఉండాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని కూడా నెరవేర్చగలుగుతారు. నేను వారితో మాట్లాడుతూ ఉంటే నాన్ వెజిటేరియన్ కూడా మానేసి ఏదైతే ఒక భక్తి భావాన్ని పెంచుకొని ఈ పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని విన్నప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. ఈరోజు ఇక్కడ నేను చూశాను కళ్యాణం. మనం అక్కడ కళ్యాణం చూస్తున్నాం కానీ ఆ కళ్యాణం చూసినప్పుడు అక్కడుండే ఉత్సవ మూర్తులే ఇక్కడికి వచ్చి సాక్షాత్తు మనందరి కళ్ళ ముందర కళ్యాణం జరిగిందంటే దీనికంటే మించిన దైవ కార్యక్రమం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 17 దేవాలయాలు, ఆ దేవాలయాల నుంచి పవిత్రమైన ఉత్సవాల్ని ఇక్కడికి తీసుకొచ్చి మనం 17 దేవాలయాలకు పోతే ఎంత పుణ్యం వస్తుందో ఆ పుణ్యాన్ని ఒకే చోట ఏర్పాటు చేసిన ఘనత ఈ దీపోత్సవం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ భక్త కోటిని మిమ్మల్ని చూస్తున్నా. మీరు ఎంతమంది ఎక్కడైతే చూస్తున్నారో దీనికంటే కూడా 100 రెట్లలో టీవీల్లో చూస్తున్నారు, ప్రపంచం అంతా చూస్తున్నారు, భారతదేశం అంతా చూస్తున్నారు. దీనికి రాను రాను ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పేరు వచ్చింది. ఒకసారి చేస్తే మనం మర్చిపోతాం, 5వసారి చేస్తున్నారు, కంటిన్యూగా చేస్తున్నారు, 15 రోజులు చేస్తున్నారు. ఇక్కడ చేసే ఉత్సవాలు మీరు చూసినప్పుడు 4 గంటలు మీరు ఉంటున్నారు. ఈ 4 గంటల్లో కూడా ఒక్కరిని కూడా నేను చూశాను ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా ఇండిసిప్లిన్ లేకుండా బ్రహ్మాండంగా జరిగే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్లో ఇలాంటి బ్రహ్మాండమైన పవిత్ర కార్యక్రమం చాలా అవసరం. ఈరోజు సమాజంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అలాంటి సమస్యల్లో ఒక మానసిక ఆనందం కావాలి, ఆహ్లాదం కావాలి. ఓసారి మనందరం కూడా ఆనందంగా ఉండాలి. నేను అందుకనే ఒక మాట చెప్పాను, మనం ఎంత కష్టపడుతున్నామో మనం అందరం కష్టపడిన తర్వాత మళ్ళీ మన మనస్థిమితంగా ఉండాలంటే ఫిజికల్ లిటరసీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని. ఫిజికల్ లిటరసీ అంటే మనిషికి నచ్చిన పని చేయడం. కొంతమంది ఆడుకుంటారు, కొంతమంది భజనలు చేస్తారు, కొంతమంది పూజలు చేస్తారు. ఏది నచ్చితే ఆ పని చేయగలిగితే 1 గంట 2 గంటలు మనకు నూతనమైన శక్తి వస్తుంది, నూతనమైన ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహం ఏ పని చేసినా రెట్టింపుగా చేసే అవకాశం ఉంటుంది. దాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మరొకసారి చౌదరి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ హైదరాబాద్లో బ్రహ్మాండంగా చేశారు, ఇక్కడ కొనసాగించాలి. అదే మరిగా అమరావతిలో కూడా కృష్ణా నది ఒడ్డును కూడా మీరు చేయండి, ఇదే ఉత్సవం అక్కడ కూడా చేయండి. అక్కడ కూడా ఒక పవిత్రత రావాలి, ఒక నూతనమైన శక్తి, భక్తి భావన రావాల్సిన అవసరం ఉంది.
మీరు వచ్చినట్టయితే అన్ని విధాల ప్రభుత్వం సహకరిస్తాం. తెలుగువారు ఎక్కడున్నా ఒకటే, అందరూ కలిసి ఆనందంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ఎక్కడున్నా ఒక ఆనందం, ఒక సంపద, ఒక ఉత్సాహం, భారతదేశంలోని ఒక వారసత్వంలో తెలుగు జాతి ముందుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇక్కడుండే భక్తులందరినీ మరొక్కసారి మిమ్మల్ని చూసే భాగ్యం నా అదృష్టం. మిమ్మల్ని చూస్తే నాకు నూతనమైన శక్తి వస్తూ ఉంది. మామూలుగా రాజకీయాల్లో ఉండే మేము చాలా కష్టాల్లో ఉంటాం. ప్రతిరోజు ఒక ఆలోచన. 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు కానీ ఈరోజు డిమానిటైజేషన్ చేసిన తర్వాత ఈరోజు మీరు చూస్తే తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. చిల్లర లేక కొన్ని ఇబ్బందులు, స్వార్థపరులు కొన్ని ఎక్కడికెక్కడ వేస్తూ ఉంటే ఉదయం నుంచి నాకు కూడా టెన్షను. ప్రజలు కష్టపడినప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆనందంగా కూర్చోలేం. అందుకనే ఆ ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం బయట ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయి మీ యొక్క భక్తి భావన చూసిన తర్వాత నేను కూడా మీలో ఒకరైపోయాను. ఒక తృప్తి, ఒక ఆనందం. ఒక మాటలో చెప్పాలంటే నా జీవితం ధన్యమైంది ఇలాంటి మహత్తర కార్యక్రమంలో భాగస్వామి కావడం. దీనికి ఎంతో తృప్తిని ఇచ్చేస్తూ ఇప్పుడే మనందరి ముందర నేను చూశాను, ఎంతో మంది పీఠాధిపతులు వచ్చారు, మఠాధిపతులు వచ్చారు, స్వామీజీలు వచ్చారు. ఈరోజు మనందరి ముందర శ్రీ విద్యాధీశ తీర్థస్వామి గారు ఉడిపి పీఠం నుంచి ఈ కార్యక్రమానికి వచ్చారు. ఎప్పుడు కూడా ఇలాంటి పీఠాధిపతుల్ని, అదే మరిగా మఠాధిపతుల్ని, స్వామీలను మనం చూస్తే వారు చేసిన పుణ్యం, వారు చేసే పుణ్య కార్యక్రమాల ద్వారా వచ్చే పుణ్యాన్ని మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే అలాంటి పుణ్యమూర్తుల్ని ఎప్పుడు కూడా మనం పూజలు చేస్తూ ఉంటాం. అలాంటి పవిత్రమైన స్థలంలో ఈరోజు రావడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ మరొక్కసారి అందరికీ మనస్ఫూర్తిగా ఈ యొక్క దీపోత్సవం సందర్భంగా అభినందనలు. అదే మాదిరిగా మీరందరూ దైవ కార్యక్రమంలో ఉన్నారు. దైవ కార్యక్రమంలో ఉన్నప్పుడు దేవుడు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారు, దాంట్లో అనుమానం లేదు. అలాంటి 17 దేవాలయాలు వచ్చిన దేవతలందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా వారిని ప్రార్థిస్తూ సమాజం కోసం, మంచి కోసం మనలందరినీ ముందుకు నడిపించే శక్తిని ఈ దేవతలు, దేవుళ్ళు మనకి ఇవ్వాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు 15 రోజులు హైదరాబాదులో, 15 రోజులు అమరావతిలో నిర్వహిస్తామని వారి ముందు మేము సభాముఖంగా చెప్తున్నాం. హైదరాబాద్లోనే కాదు, అమరావతి కృష్ణా తీరానికి కూడా తరలి రావాలి ఈ కోటి దీపోత్సవం అంటూ ఆయన చెప్పిన మాటలు మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. సభాముఖంగా మా చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది, 15 రోజులు తెలంగాణ రాష్ట్రం, 15 రోజులు అమరావతి కృష్ణా తీరంలో అని. నిజంగా ఇదొక ఆనంద క్షణం అనే చెప్పాలి. ఒక్కసారి కరతాళ ధ్వనుల ద్వారా మీ ఆనందాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే నవ్యాంధ్ర రూపశిల్పి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కార్యక్రమంలో అపూర్వమైన ముఖ్యమైన ఘట్టం కార్తీక దీపోత్సవం. ఈనాటి కోటి దీపోత్సవానికి భక్తులను అనుగ్రహించేందుకు వేంచేసిన ఉడిపి పలిమారు పీఠాధిపతి శ్రీ విద్యాధీశ తీర్థస్వామి వారి కరకమలములచే, అలాగే మాన్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా ఆత్మీయ చైర్మన్ గారి చేతుల మీదుగా కార్తీక దీపాన్ని వెలిగించవలసిందిగా ప్రార్థన. శంకరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర
సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర జరిపి అమృతమే కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం స్వాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జనలో కొలువై లింగమై నిలబడరా తుదివై గదివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ప్రాంగణమంతా దీపాలతో నిండి ఉంది. మహిళా భక్తులు జాగ్రత్తలు పాటించండి. ఒకరి తర్వాత ఒకరిగా బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనక మహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్ష సుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమ చందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి
कमलदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेच्छिव सन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदति। ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुम